గతంలో బాబు వస్తే జాబ్ వస్తుంది అనేవారు. ఇప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుందో లేదో తెలియదు కానీ, ఆ జాబ్‌కి కావాల్సిన చదువు చదువుకునే పరిస్థితి కూడా లేదు. ఇది మొన్నటి వరకు మేము చాలా సార్లు రైజ్ చేసాం ఈ పాయింట్. అయితే ఇప్పుడు అప్పుడు ఏమనేవారు? ఆహ్, యూనివర్సిటీలు ఇవ్వట్లేదు సర్టిఫికెట్‌లు, యూనివర్సిటీకి రిలీజ్ అయిన డబ్బులు ఇవ్వలేదని. ఇప్పుడు చాలా క్లియర్‌గా రాసుకొచ్చారు ఇవాళ ఆంధ్రజ్యోతి కూడా. అయితే ఇందులో జగన్ ఇన్వాల్వ్ చేయడం అనేది కామనే గాని, జగన్ కట్టాల్సిన 3 క్వార్టర్ల ఫీజు అది కూడా 2024 నుంచి 25 వరకు అవి పెండింగ్ పెట్టారు. అప్పట్లో కట్టేశారు. తర్వాత 2025 నుంచి 26 వరకు ఉన్న 4 క్వార్టర్ ఫీజులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. 2025 నుంచి 26 వరకు అంటే ఎవరు అధికారంలో ఉన్నారు? తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో ఇప్పుడు చాలా మంది విద్యార్థులకి సర్టిఫికెట్లు అందట్లేదు. వాళ్ళ ఉన్నత చదువులకు వెళ్ళడానికి లేదు. జాబులు మాట దేవుడరికి అసలు నెక్స్ట్ ఉన్నత చదువులు చదవాలంటేనే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ పాయింట్ ఇప్పుడు వీళ్ళే రేజ్ చేశారు. వీళ్ళ సొంత మీడియానే ఇప్పుడు రేజ్ చేసుకొచ్చింది. ఇప్పటికైనా లోకేష్ గారు ఏం చేస్తారు, అసలు ఏం చేయాలి, ఎందుకు ఈ ఫీజుల విషయంలో, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇక్కడ ఎవరైనా రాజకీయం చేస్తున్నారా, దీన్ని అసలు కట్టి ఉద్దేశం ఉందా లేదా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫీజు రియంబర్స్మెంట్ అంటే ముందు వైఎస్ఆర్ గుర్తొస్తారు, తర్వాత దాన్ని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు. ఇప్పుడు కంప్లీట్ గా ఆ మార్క్ ఏమైనా చెరిపేసే ప్రయత్నమా? ఆంధ్రజ్యోతి రాసుకునే వరకు వచ్చింది అంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని అనుకోవచ్చా? ప్రభుత్వం స్పందిస్తూ 25 ఏళ్ల పాటు మనందరం కళ్ళు మూసుకుని ఉంటే 2047 వచ్చే టైంకి రాష్ట్రంలో విపరీతంగా కంపెనీలన్నీ ఎగబడిపోయి విపరీతంగా ఉద్యోగాలు వచ్చేసి ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరికి కూడా డబ్బులు కుప్పల తెప్పలు వచ్చేసేసి లక్షలకు లక్షల జీతాలు వచ్చేసేసి అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకెళ్ళిపోతే అప్పుడు స్వర్ణాంధ్ర వస్తుందన్నమాట. అది వీళ్ళ విజన్. అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది. తెలంగాణలో రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఇవాళ చూద్దాం పోనీ తెలంగాణలో హైదరాబాద్లో అందరూ పిల్లల్ని ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చదివించగలరా? అక్కడ మనం ఒకప్పటి విద్యా వ్యవస్థలో అయితే కనుక చక్కగా చదివించవచ్చు. మనం చదివే రోజుల్లో ఫీజులు ఎంత ఉన్నది? నేను చదివినటువంటి సందర్భంలో ఇంటర్మీడియట్కి 500 రూపాయలు, అదే చాలా భారం అనిపించేది. సెకండ్ ఇయర్కి 350 రూపాయలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్కి 350 రూపాయలు, సెకండ్ ఇయర్ 250, మూడో సంవత్సరం 250. ఇది ఆ రోజుల ఫీజులు. ఆ రోజుల్లో ఆ ఫీజు అయినా సరే భారంగానే అనిపించేది. నెల నెల ఒక 50 రూపాయలు అమ్మ తీసి దాచిపెడతాను, నాన్న తీసి జాగ్రత్తగా పక్కన పెడతా, లేదా షాపులో అడ్వాన్స్ తీసుకుని ఇచ్చిన రోజులు. గవర్నమెంట్ కాలేజీలు ఆ రోజున గవర్నమెంట్ ఫీజులు. కానీ ఈ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించడం ప్రారంభమైంది అనాలా, ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడం జరిగింది అనాలా? అంటే చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళు ఉన్నత స్థితికి తీసుకెళ్లారంటారు, నాలాంటి వాళ్ళకైతే కనుక అది భ్రష్టు పట్టడం ప్రారంభమైంది అంటారు. ఎందుకు అంటే విద్య, వైద్యం ఈ రెండు ప్రభుత్వపు ప్రాథమిక బాధ్యత. నువ్వు ఇంకా ప్రజలకి కుప్పలు తెప్పలు ఇవ్వక్కర్లేదు. వైద్యం ఉచితంగా, విద్య ఉచితంగా ఇస్తే ప్రజలకి బోలెడంత ఖర్చు తగ్గిపోతుంది. సంక్షేమ కార్యక్రమాలు కూడా అప్పుడు ఇవ్వక్కర్లేదు. విద్యకి వైద్యానికి నువ్వు కనుక ఖర్చు లేకుండా చేయగలిగితే జనానికి నువ్వు నీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. ఈ ఉచిత ఇల్లు ప్రభుత్వం ఇస్తోందండి, మీ చేతుల్లోది ఏం కాదు కదా. అలాగే ఉచిత విద్య అన్నటువంటి దాన్ని కల్పిస్తామని మీ మేనిఫెస్టోలో చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్ ఉచిత విద్య తప్పించి ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కళాశాలలకి శాంతం దూరం చేస్తున్నాం. ఇప్పుడు ఏమిటయ్యా అంటే క్రమంగా, అంటే అసలు తెలియకుండా కోసిపడేస్తున్నారు మనకి శరీరంలో ఒక్కొక్క పార్ట్. ఆరోగ్యశ్రీ, మనలో చైతన్యం చచ్చిపోయిందా? మీడియా చచ్చిపోయిందా? ప్రజా సంఘాలు చచ్చిపోయినాయా? పౌర హక్కుల సంఘాలు చచ్చిపోయినాయా? విద్యార్థి సంఘాలు చచ్చిపోయినాయా? వామపక్షాల్లో ఎర్రదనం చచ్చిపోయిందా అనేది ఆలోచించుకోవాల్సిన సందర్భం. అరే, 4 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నటువంటి విద్య, వైద్యం రెండు చంకనాకిస్తే, అటకెక్కించడం కూడా చంకనాకిస్తుంటే వీళ్ళు ఎవరి చంకలు నాకుతున్నారో అర్థం కావట్లేదు నాకు. ఎవరి కోసం బతుకున్నారో వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎవరి కోసం నాయకత్వం వహిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మనుషులా పశువులా అన్నది అర్థం కావట్లేదు. ఇంకెప్పుడు స్పందిస్తారు వీళ్ళంతా? రోడ్ల మీదకి రా, కూర్చో, అడుగు, నిలదీ ప్రభుత్వాన్ని. ఎలాగరా నువ్వు? అరే, ఫీజు చదువుకో అని చెప్పి పంపించి కాలేజీలో అయిపోయాక సర్టిఫికెట్ ఇవ్వము, నువ్వు డబ్బులు తీసుకురా అంటే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అప్పు చేసి తేవాలి? ఎవరిస్తాడు వీళ్ళకి అప్పు? సంక్షేమ పథకాలు కూడా లేవు అప్పులు ఇవ్వడానికి కూడా. ఎక్కడి నుంచి సంపాదించాలి వీళ్ళు వాళ్ళ డబ్బులు? ఓ 40,000 రూపాయలంటే ఆషామాషినా? ఒక మనిషి జీవితంలో, ఒక పేదవాడి జీవితంలో 40,000 అంటే ఆషామాషినా? అప్పు తీసుకొచ్చిన ఎక్కడి నుంచి తెచ్చియాలి?
అసలు ఏమైపోతుందో అర్థం కావట్లేదు. హాస్పిటల్కి పోతుంటే పట్టించుకునే దిక్కు లేదు. నువ్వు ముందు డబ్బులు కడితే జాయిన్ చేసుకుంటాం, ఆ తర్వాత లేకపోతే వెళ్ళి నీ కౌన్సిలర్ని పట్టుకుని, కౌన్సిలర్ ద్వారా ఎమ్మెల్యేని పట్టుకుని, ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రిని పట్టుకుని, అప్పుడు నీకేదన్నా ఎన్ఓసి పట్టుకొస్తే, లేదంటే కనుక దాన్ని ఏమంటారు, ప్రభుత్వం నుంచి ఒక లెటర్ పట్టుకొస్తే అప్పుడు నీకు హాస్పిటల్లో అడ్మిషన్, ఆరోగ్యశ్రీలో చెయ్యం. ఏంటిది అంటే పార్టీ కార్యకర్తల కాళ్ళ దగ్గర కుక్కల్లాగా తిరగాల. ఓ పక్కన మనకు రోగం వచ్చి హాస్పిటల్లో రేపేమో ఆపరేషన్ చేయాలంటే పేషెంట్ దగ్గర ఉండాలా, నాయకుడి దగ్గర కాళ్ళ వెళ్ళబడి బతకాలా? మనం ఏం తిరగాలనుకుంటున్నాం, ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నాం, ఏం బానిసత్వం ఈ కర్మ? ప్రజల హక్కుని నాశనం చేసి, పోనీ చంద్రబాబు గారు ఇచ్చే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అయ్యా ఆయన జేబులో నుంచి ఇస్తున్నాడా, లేకపోతే వాళ్ళ సొంత వ్యాపారాల్లో నుంచి ఇస్తున్నాడా? రాష్ట్ర ప్రభుత్వం సొమ్ములే కదా. వెళ్ళి మనం కౌన్సిలర్ అభ్యర్థినో, కార్పొరేటర్ అభ్యర్థినో, ఎమ్మెల్యేనో, మంత్రినో పట్టుకోవాలట, వాళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చుకోవాలట ఈ కాగితాలు. 10 రోజులు తిరిగితే వాళ్ళు ఇస్తారట. ఓ నెల రోజులకి ఆ ఎల్ఓసిలో ఎన్ఓసిలో తెచ్చుకుంటే అవి పట్టుకుంటే కానీ ట్రీట్మెంట్ ఇయ్యరట. ఈలోపు మనం రోగిని రోడ్డు మీద వదిలేసి వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటే, వీళ్ళ పార్టీకి అనుకూలంగా అనిపిస్తే, జాలి తలిస్తే 100 మంది అడిగితే 25 మందికి ఇస్తారనమాట. ఏం బతుకులు ఇది? బానిసలమైపోయాం మనం ఈ రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ అనే హక్కు చచ్చిపోయిందా? ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి హక్కును చంపేశామా మనం? హాస్పిటల్ తప్పు చేస్తున్నాయా, పేషెంట్ తప్పు చేస్తున్నాడా? ఇక్కడ బ్రతకడం మనం చేసిన తప్ప ఆలోచించాల్సిన సందర్భం ఇప్పుడు. దానికి తోడు ఇప్పుడు చదువులు మానేయాలి. ఇదివరకటి రోజుల్లో 10th క్లాస్లో చదువులు మానేసేవాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించారు, ప్రైవేట్లు చెప్పించి చదివించే ఓపిక లేక. ప్రైవేట్ అంటే ఆ రోజుల్లో 50 రూపాయలు నెలకి, 50 రూపాయలు నెలకి ఫీజు కట్టే ఓపిక లేక తల్లిదండ్రులు చదువులు మానిపించి గుమస్తాలుగా కూలీలుగా పంపించిన వాళ్ళు ఇవాళ నా వయసోళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇవాళ నా వయసోళ్ళు బోలెడంతమంది. ఏం కర్మ అంటే ఆ రోజున మన ఆర్థిక స్తోమతలు అవి. ఆ రోజున చదువు నువ్వు చచ్చినట్టు మంచి మార్కులు వచ్చి పైన సీటు కూడా, అప్పుడు సీట్లు తక్కువ ఉండే కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీలు లేవు కదా, గవర్నమెంట్ కాలేజీలే కదా. ఆ సీట్లలోనే ఆ సెట్లోనే నువ్వు సాధించగలగాలి. లేదా చదువు మానేసుకుని గుమస్తాగిరికి వెళ్ళడమే, కూలి పనికి వెళ్ళడమే. ఇదే బతుకులు ఆ రోజున. అలాంటి స్టేజ్ నుంచి కాలేజీలు పెరిగినాయి, పుట్టుకొచ్చినాయి. సరే ఏదో ప్రైవేట్ కాలేజీలు అన్నారు, కార్పొరేట్ కాలేజీలు అన్నారు, మన బతుకులు బాగుపడిపోతున్నాయి అన్నారంటే, చివరికి అందులో ప్రభుత్వం బాధ్యతగా తన బాధ్యత విస్మరించి ప్రారంభించినటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థకి రాజశేఖర హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక విధానం తెస్తే దాన్ని మర్డర్ చేసి పడేశారు వీళ్ళు. చంపేసి శవాన్ని మాయం చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవడో సమాధానం చెప్పడం. నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉందో లేదో నీకు తెలియదు. వైట్ రేషన్ కార్డు ఉంటే ఇది వరకు అర్హత. ఇప్పుడు నువ్వు అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్లా కాదా తెలియదు. ఎందుకంటే ఎవరు చెప్పాలి? ఇదివరకు వైట్ రేషన్ కార్డు ఉన్నవాడు అలా ఎలిజిబుల్. ఆ పోర్టల్లో వాళ్ళు పెడతారు, ఆటోమేటిక్ అప్రూవ్డ్, డబ్బులు వచ్చేస్తాయి. సిస్టమేటిక్ గా చక్కగా నడిచిన ఒక వ్యవస్థని కుళ్ళబొడి చేసి సర్వనాశనం చేసేసి ఆ పిల్లలు యువతరం జీవితాలతో చెలగాటమాడతా చివరికి జ్యోతి ఇవాళ కూడా నిస్సిగ్గుగా రాసుకొస్తుంది. అరే ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి టైంలో 3 టర్ములు ఆగినాయి. 3 ఫస్ట్ టర్మ్ కట్టాడట, మార్చి ఏప్రిల్ నుంచి జూన్ దాకానో ఏమో, ఆ తర్వాత కట్టలేదట. గుడ్. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో జగన్ వచ్చి కట్టలేదా? ఫీజులు కట్టలేదా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అసలు జగన్ టైంలో మేము కట్టాం, మీరు అసలు అది ప్రస్తావించద్దు. వాడు ఆలండి కొడుకు చేస్తే మేమెందుకు చేయాలి? మరి అంతకుముందు ఈలండి కొడుకు అని అనలేదా? అప్పుడు తెలుగుదేశం టైంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి కదా. జగన్ వచ్చాక కట్టాడు కదా, ఇవన్నీ కట్టిన తర్వాతే కదా కొనసాగుతోంది ఆ పథకాలు. ఇక్కడ జగన్ ఏంటి, చంద్రబాబు ఏంటి, జేబుల్లో నుంచి ఏమన్నా ఇస్తున్నారే? మీ ప్రాథమిక విధి అయినటువంటి విద్యా వైద్యం నాశనం చేశారు మీరే. కాబట్టి కడుతున్నారు. మీరు కదా కట్టాల్సింది స్కూళ్ళు, మీరు కదా కట్టాల్సింది కాలేజీలు. సుదీర్ఘకాల పాటు అధికారంలో ఉంది ఎవరు? ఉన్నోళ్ళు కట్టక వాటి చివరికి ప్రైవేట్ ప్రోత్సహించారు. ఆ ప్రైవేట్కి ఏదో ఫీజు రియంబర్స్మెంట్ పొందివని బతుకుతున్నారు. ఇవాళ రోజున తాగు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తాగు, డబ్బులు కష్టపడి సంపాదించి తాగి చావు నువ్వు, అంతే తప్పించి నీ బిడ్డలు చదివించబాక, నీ భార్యకి సంబంధించి ఎదగనీబాక. అట్లాగే నీ ఫీజు రియంబర్స్మెంట్ నాశనం చేసుకో, చస్తే నువ్వు చావు, ఆరోగ్యశ్రీ కూడా నీకు లేదు. ఇంతే. ఇదివరకు ఈ తాగి చస్తున్నారని ఆరోగ్యశ్రీ అన్న పనికి వచ్చింది కాస్త, ఆ పెద్ద రోగాలకు ఆపరేషన్ అన్న. ఇప్పుడు తాగుతాడు, చస్తాడు, అంతే. ఎంతమంది తాళ్ళు తెగినాయో మనకు తెలియదు.
తర్వాత ఎవడన్నా కాస్త కొత్త స్పృహ ఉన్నటువంటి సామాజిక సేవకుడు ఎవడన్నా ఆ లెక్క తెస్తే ఇదిగో ఇంతమంది వితంతువులు అయ్యారంటే అయ్యోనప్పుడు పుస్తకాలు రాస్తారు మళ్ళీ అంతే. ఆంధ్రాకి పట్టిన దరిద్రం ఏంటయ్యా అంటే రాజకీయ దరిద్రం. చైతన్యవంతం అవ్వాల్సినటువంటి సమాజం చైతన్యహీనం అయిపోతుంది. అదే సమయంలో బాధ్యతలు మర్చిపోయినటువంటి నాయకులు రాజకీయాలు చేసుకుంటూ బతుకుతున్నారు, భావోద్వేగాలు రెచ్చగొట్టుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళ వెనకాల పిచ్చి సన్నాసులాగా పడి తిరుగుతున్న యువతరం ఈవేళ రోజున అడుక్కు తినే పరిస్థితులు మీకు తెచ్చిపెడుతున్నారు. ఈ పరిస్థితి ప్రమాదకరం, నీ కొంపకి ప్రమాదకరం, నీ అమ్మ నాన్నకి ప్రమాదకరం, నీకు ప్రమాదకరం, నీ భవిష్యత్తుకు ప్రమాదకరం అన్నది ఆలోచించకపోతే, నిలదీయకపోతే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సర్వనాశనం అవుతుంది రాష్ట్రం. 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయినాయి ఇప్పటి వరకు అనేది. అయితే ప్రభుత్వంలోని కూటమిలో ఒక పార్ట్ గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నిలదీయట్లేదు, లేదంటే ఒకవేళ బయట ఉంటే కనుక మాట్లాడి ఉండేవారు. ప్రతిపక్షం అంటారా, వైసీపీ ఆల్రెడీ మొన్న ఒకసారి రేజ్ చేసింది, మళ్ళీ వదిలేసింది తప్ప, అంటే వాళ్ళు ఏదో అడుగుతున్నారు, పోరాటాలు చేస్తున్నారు, అంతకుమించి వాళ్ళు కూడా చేసేది ఏం లేదు. కానీ ఇక్కడ స్పందించాల్సింది అయితే ప్రభుత్వం. ఇప్పుడు రేపొద్దున విద్యార్థుల భవిష్యత్తుని ఈయన అంటుంటారు కదా బాబు గారు, జగన్ వస్తే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది రాష్ట్రం అని, ఇలా మేముంటే 20 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం అని. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఎలాగైతే ఫీజు రియంబర్స్మెంట్లు అయ్యి లేక చదువు కోసం నానా అవస్థలు పడ్డారో విద్యార్థులు, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు రిపీట్ అవుతుంది. అంటే వెనక్కి తీసుకెళ్ళింది బాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, ఎలా చూడాలి? మొత్తం వెనక్కి తీసుకెళ్తుంది మీడియా అండి. ఈ దరిద్రులు అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో ఈ దరిద్రులు రాస్తున్న వార్తలు కనీసం స్పృహ లేకుండా రాస్తున్నారు అన్నమాట. ఇక్కడ కూడా రాజకీయంగా చొప్పించుకుంటున్నారు. నిలదీయాల్సినటువంటి జర్నలిజం చచ్చిపోతోంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అదే ప్రమాదకరమైనటువంటి. ఇందులో పవన్ కళ్యాణ్ నిలదీయాలా, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రావాలా, సిగ్గు రావాల్సింది ప్రభుత్వానికి, సిగ్గు తేవాల్సింది మీడియా. ఎందుకంటే నేను చేసేదంతా దైవత్వం, నేను ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాను, అద్భుతం చేస్తున్నాను అనేటువంటి ఒక భ్రమంలో బ్రతుకుతాడు ఏ పాలకుడైనా సరే, అది ఎవడో ప్రభుత్వంలో ఉన్నా సరే. అదొక ఆ కుర్చీ అనేటటువంటి మంత్రాల కుర్చీ అనమాట. దాంట్లో కూర్చోగానే నేనేదో లోకోద్ధారకుండా అని ఫీల్ అవుతాడు ఎవడికాడు. ఆ ఫీలింగ్ కాదురా నాయన, నువ్వు ఈ లోకానికి న్యాయం చేయడానికి వచ్చిన సేవకుడివి, నువ్వు పాలకుడు కాదని చెప్పాలి. నువ్వు సేవకుడివి. సేవకుడు పాలకుడులా నెత్తినెక్కి కూర్చుంటుంటే మీడియా నిద్రపోతుంది. ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎన్ని స్టోరీలు రాసేవాళ్ళం మనం, ఎన్నిసార్లు పబ్లిక్ నుంచి మాట్లాడిచ్చేవాళ్ళం. ఏ మీడియా వాళ్ళు నిద్రపోతుంది. రోజు డిబేట్లు చేసి పొద్దున్నే జగన్ నెట్ట తిట్టేద్దాము, పవన్ నెట్ట తిట్టేద్దాము, చంద్రబాబు నెట్ట తిట్టేద్దాం, ఈ మీడియాల పాత్ర అంతే. ఈడే అధికారం చేస్తాడు, వీడే యాంకరే మాట్లాడుకుంటాడు, యాంకరే తిట్టేసుకుంటాడు, యాంకరే జోకేసేసుకుంటుంటాడు. ఆయన కార్యకర్తలు ఫీల్ అయిపోతాడు. అది ఎవరికాడు అట్లా ఫీల్ అవుతున్న దరిద్రమే మనకు పట్టింది. యాజమాన్యాలు అమ్ముడు పోయినాయి, వాళ్ళు బాగుపడితే చాలు అనుకుంటున్నారు. సమస్య ఎక్కడ వస్తుందయ్యా అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఆరోగ్యశ్రీ లేకపోతే భవిష్యత్ తరాల్ని మనం నాశనం చేసినట్టు. భవిష్యత్ తరాలు కాదు, ఈ తరమే నాశనం అయిపోయినట్టు, ఈ తరమే నాశనం అయిపోతున్నట్టు. ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి నేను, ఎట్లా చదివించాలి? ఇదే కదా సమస్య. ఏడాదికి ఏది నెలకి ₹1,00,000 పైగా జీతం తీసుకున్న రోజుల్లో కూడా నేను నా బిడ్డకి తను అడిగినటువంటి యూనివర్సిటీలో సీట్ చేర్పించలేకపోయాను. ఎందుకంటే అక్కడ ₹25 లక్షలు అన్నారని. చివరికి వేరే యూనివర్సిటీలో చేర్పించాను ఎంబీఏకి. దాని తర్వాత తను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ పరిస్థితి ఏంటి, మనం ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? అదే ఫీజు రియంబర్స్మెంట్ నాకు అర్హత ఉంటే కనుక చదివించి ఉండేవాడిని, ఉండేది కదా ఆ రోజున. ఇవాళ రోజున ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి ఏంటి? సమస్య. నువ్వు పిల్లలకి స్కూళ్ళు కట్టవు, నాడు నేడు కింద కట్టిన స్కూళ్ళని నాశనం చేస్తారు. అట్లాగే తాజా ఒక ఏడాది పాటు అమ్మఒడి తీసేశారు, 2వ ఏడాది తల్లికి వందనం ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తామంటున్నారు. గుడ్, మంచిది. కనీసం ఆ స్కూల్ దశలో బాగుపడతారు. ఆ 12th స్టాండర్డ్ అంటున్నారు వీళ్ళు, అంటే ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పీజీలు పిహెచ్డీలకు కూడా అవకాశాలు వచ్చినాయి. ఎంత చదువుకుంటే అంత చదువుకోవాలని ఆసక్తే నీకు గవర్నమెంట్ నీకు ఇచ్చే పెట్టుబడి, ఓ బాధ్యతగా తీసుకుంది. మీ అమ్మా నాన్నలకి సమస్యలు వస్తుందా, గవర్నమెంట్ చూసుకుంటుంది, రేపోవయ్యా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్గా తీసుకుపో, ఆ కార్డు పట్టుకో చాలు. హాస్పిటల్లోకి వెళ్ళి క్షేమంగా బయటకు వచ్చేయడం. జగన్ దాన్ని ఇంకో స్టేజ్కి తీసుకెళ్ళి వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి, ఆ నెల రోజులకో 10 రోజులకో డబ్బులు కూడా ఇచ్చాడు, ఆ రెస్ట్కి కూడా. మంచి చెయ్యాలి అన్నటువంటిది మనసులో ఉండాలి. మానవత్వం అనేటటువంటిది హృదయం లోపల నుంచి రావాలి. నోటి మాటలతో ఎదురోళ్ళని తిట్టడంతో
రెచ్చిపోయి అరిచేయడంతో రాదు. ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాల నుంచి రాలేదని ఎందుకు మాట్లాడట్లేదు ఎవరు కూడా? నిద్రపోతున్నామా మనం? అప్పుడప్పుడు రోజు వార్త రాస్తారు, వీళ్ళు మర్చిపోతారు అంతే. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే కనీసం నాకు తెలిసి 1/4 విద్యార్థులు చదువులు మానేస్తారు, 1/4 విద్యార్థుల కుటుంబాలలో నరకం అనుభవిస్తారు, అప్పులు పాలవుతారు. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే జరిగే సంక్షోభం మామూలు సంక్షోభం కాదు. అది కొన్నాళ్ళు డైవర్ట్ చేయాలని చూసింది సార్. మీరన్నట్టు మీడియా అఫిలియేషన్ ఫీజులు కట్టట్లేదు, అఫిలియేషన్ ఫీజు చెల్లించకపోవడం వల్ల యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అంటూ కాలేజీ మీద దోసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి మేము ఫీజులు పూర్తిగా ఇస్తే గానీ సర్టిఫికెట్లు ఇవ్వని తేల్చి చెప్పేస్తున్నాయి యూనివర్సిటీలో. ఇప్పుడు వీళ్ళు రాసుకొస్తున్నారు బకాయిలు ఉండిపోయిన 4,000 కోట్లు, కేంద్రం ఇవ్వాల్సింది ఇందులో వాటా రిలీజ్ చేసేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వలేదు అని. అంటే డబ్బులు లేవా, ఇచ్చే ఉద్దేశం లేదా? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఇచ్చే ఉద్దేశం లేదు, డబ్బులు లేకపోవడం ఏంటి? 4,500 కోట్లు ఇచ్చినా సరే వేరే వాటా ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? అదే కదా అనేది. ఇంకోటి ఇక్కడ కేంద్రం వాటాకి ఇది కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏది ఎస్సీ ఎస్టీలకు సంబంధించినంత వరకు ఇస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేసారు, వాళ్ళ దానికి వరకే ఇస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరికి వద్దు. ఓసీ బీసీలు వద్దు. మరి అంటే ఇదే చెప్తున్నాను కదా, వాళ్ళకి ఎట్లా తయారైందంటే మనకు ఒక దిక్కుమాలినట్టు ఒక నేరేషన్ క్రియేట్ చేశారు ఎన్నికలకు ముందు. సంక్షేమ పథకాలతో మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుందని. సంక్షేమంలో అత్యంత ముఖ్యమైనటువంటిది విద్యా వైద్యం. ఆ 2 సంక్షేమం కాదది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత, ఆ ప్రాథమిక బాధ్యత. కనీస బాధ్యత కూడా ప్రాథమిక బాధ్యత. చదువుకోవాలనుకున్న వాడికి చదువు చెప్పించడం, అనారోగ్యం పాలయ్యే వాడికి వైద్యం అందించడం అన్నట్టు. ఈ రెండింటి నుంచి పారిపోతుంది, నడవట్ల, దూరం కావట్ల, పారిపోతుంది ప్రభుత్వం, మాయ చేస్తోంది ప్రభుత్వం. ఆ మాయని ఛేదించాల్సిన మీడియా అమ్ముడు పోయి దాసోహం అంటోంది, రాజకీయంగా దాన్ని వేరే వైపుకు తిప్పేస్తోంది. నిరసనలు చేయాల్సిన ప్రతిపక్షంలో తీవ్రత కరువయింది, నిలదీయాల్సిన విద్యార్థి సంఘాలు అడుక్కు తింటున్నాయి. ఇవాళ అమ్ముడు పోయినాయి అనాల వాళ్ళని, అది జరుగుతున్నది ఇక్కడ. సార్ దీని మీద ఎంతవరకు లోకేష్ గారు కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు, విద్యాశాఖ మంత్రిగా ఉండి దాని మీద ఏం మాట్లాడట్లేదు అసలు. అంటే ఏమనుకోవాలి? మేము సీట్లో ఉన్నాం, ఎవరికి సమాధానం చెప్పాలి? అడిగిన వాళ్ళందరూ అమ్ముడు పోయిన వాళ్ళే. వాడు పేటీఎం, వాడు అడిగేవాడు ఎవడన్నా మాట్లాడాడంటే జగన్ మనిషి అంతే. మేము రాజాంశ దైవాంశ సంభూతులం, రాష్ట్రం అంతా ఇప్పుడు సంతోషంతో ఎగిరి గొంతులేస్తోంది. డిఎస్సీది అడిగినా సమాధానం ఉండదు, అదేదో యూనిఫాములు మొన్న ఆగిపోయినాయి అని వాళ్ళు రాశారు, దానికి సమాధానం ఎవరికి చెప్పాల్సిన పని మాకు లేదు. అంతే ఉంది పరిస్థితి ప్రస్తుతం. అంటే ఇది పెద్ద సమస్యగా కనిపించట్లేదా? దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అనేది ఏం తెలియట్లేదా? ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఒక ఇగో, రాజశేఖర రెడ్డి అనే పదం మర్చిపోవాలా అంతే. దానికోసం అవన్నీ ఎత్తేయాలి, దాన్ని దశల వారీగా ఎవరికి చెప్పరు, ఎత్తేస్తున్నారు, కట్టరు, చెప్పరు, కట్టరు, కొనసాగించరు. హాస్పిటల్ వాళ్ళందరూ పిచ్చోళ్ళలాగా వీళ్ళు వస్తే వెంటనే డబ్బులు వస్తాయి అనుకున్నారు. ఇంతకుముందు వీళ్ళు పెట్టిన బకాయిలే కదా జగన్ వచ్చి తీర్చింది అవి. కానీ లేదు మనోడే కదా, మనోడు వస్తే కనుక ఈ దఫా పండగ చేసుకోవచ్చు అనుకున్నారు. తెర చూస్తే హాస్పిటల్ సంఖ్య ఆగిపోయినాయి. విద్యా సంస్థలు జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు లేట్ చేస్తున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ కాబట్టి వీళ్ళు వస్తే కనుక ఎగబడి ఇచ్చేస్తారు అనుకున్నారు. చివరికి తీసి పక్కన పెట్టారు. వీళ్ళందరూ కూడా తమని నమ్మినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల్ని, తమని నమ్మిన రోగులని మోసం చేశారు. రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నారు వీళ్ళందరూ. రాజకీయంగా జగన్కి వ్యతిరేకంగా ద్వేషం నూరిపోశారు. ఇప్పుడు ఆ పాపం వాళ్ళని వెంటాడుతోంది అనమాట, ఆ సంస్థల నిర్వాహకుల్ని కూడా. చివరికి సమాజాన్ని వెంటాడుతోంది. మంచి చేస్తుంటే ఆ మంచిని చెడగొట్టుకుని ఆలస్యం అవుతుంది, అంతవరకు ఒప్పుకుంటా నేను కూడా. కానీ ఆగిపోలా ఏ పథకమో కూడా. కొనసాగుతున్న పథకాలు నోటి దగ్గర ఉన్న ముద్దలాగి ఎంతకంటే బాగా ముద్ద పెడతాను నేను అని చెప్పేసి కూర తీసి పచ్చడి మెతుకులు పెడుతున్నారు అనుకుంటే పోనీ అనుకుందాం అనుకున్నా. తెర చూస్తే పచ్చడి కూడా లాగేసి నువ్వు వెళ్ళి ఎవరి కోసం కష్టపడిపో అని చెప్తున్నారు అనమాట. సార్ రేపు 25వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయమంటున్నారు. 2 ఏళ్లలో చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి చెప్పమంటున్నారు. ఇప్పుడు ఈ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, ఈ ఆరోగ్యశ్రీ వీటి గురించి ప్రశ్నించరా? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇదేనా వీళ్ళు చేసిన సంక్షేమం, ఇదేనా రేపు
ప్రచారం చేయాలి ఇంటింటికి వెళ్ళి మేము ఇంట్లోకి ఎవరు వెళ్తారు? బయట నుంచి రోడ్డు మీద మైక్ కట్టుకుని అనౌన్స్ చేస్తుంటారు. సైకిల్ వేసుకుని మరి వచ్చిన వెళ్ళమంటారు తర్వాత ఇంటింటికి. మీరు అందరూ అద్భుతం అయిపోయింది, బాబు గారు వచ్చాక ఇప్పుడు మన చంద్రబాబు గారు ఒక మీటింగ్లో ఎక్కడ మాట్లాడారు, నేను వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో మీరందరూ సంతోషంగా ఉన్నారా లేదా, ఎంత బాగుపడిపోయారో ఒకసారి చప్పట్లు కొట్టండి అన్నాడు. కొట్టినోడు అక్కడ కనబడాలి. అక్కడ మధ్యలో అక్కడక్కడ పాపం తెలుగుదేశం జెండా కప్పుకున్నోళ్ళు కట్టారు అంతే. వచ్చిన డ్వాక్రా మహిళలు కూడా చప్పట్లు కొట్టట్ల, ఎందుకంటే ఆ జీవితాలే చల్లకిందులు అయిపోయినాయి కదా. ఏం చూసి చెప్తారు వాళ్ళు బాగుపడిపోయామనేసి? అదే కదా. ఇప్పుడు ప్రతి దాంట్లో మాట తప్పారు. 1500 రూపాయలు లెక్కేసుకుంటే 2 ఏళ్లలో ఒక్కొక్కరికి 18,000 అంటే ఇంట్లో 2 మహిళలు ఉంటారు కదా, 36,000 పోయినట్టేగా. అంతేగా. అట్లాగే ఆ వీళ్ళకి ఇచ్చేటటువంటి, సరే పోనీ 2 ఏడాది ఇచ్చారు కాబట్టి తల్లికి వందనం అనేది పక్కన పెడదాం. ఈ 50 ఏళ్ల పెన్షన్ కనుక ఇచ్చుంటే 60 ఏళ్ళు వచ్చినటువంటి వాడు పోనీ ఇచ్చినా సరే, 50 ఏళ్ళకి తీసేద్దాం, 60 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ వచ్చినా సరే 4,000 రూపాయలు చెప్పున 12 నెలలకి 48,000 కదా, అంటే 96,000 నష్టపోయినట్టే కదా అది. అంతేగా. ఎవరిస్తారు మళ్ళీ డబ్బులు? తర్వాత ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. అది హక్కు కదా. నువ్వే చెప్తావు కదా జగన్ టైంలో డబ్బ సొమ్ము ఇస్తున్నాడు ఏంటి, హక్కు కదా అన్నాడు కదా. ఇప్పుడు ఏమైపోయింది? అది సమస్య ఇక్కడ. రేపొద్దున అదే ప్రశ్నిస్తే అదే వీళ్ళు రోడ్డు మీద నాకు తెలిసి ఏం లేదండి, ఆ సందులో రోడ్డు మీద నుంచుంటారు, మీటింగ్ పెడతారు, అవసరమైతే 4 తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని మాట్లాడేసి వాళ్ళేమో అబ్బా అసలు మీరు వచ్చిన తర్వాత మేమందరం స్వర్గంలో ఉన్నామండి, ఇంత ముందు అయితే కనుక నరకం అంచుల దగ్గర దాకా వెళ్ళిపోయామని వాళ్ళు చెప్తారు. అది చూపెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటారు, కింద చప్పట్లు లైకులు, సంతోషం అయిపోయింది అంతే. మనం ఒక భ్రమల ప్రపంచంలో దర్జాగా బ్రతుకుతున్నాం అనమాట అంతే. దీనివల్ల పెద్ద వ్యతిరేకత వస్తుందని భావించట్లేదా? వాళ్ళకి చివరి ఏడాది మనం మేనేజ్ చేయగలమన్న నమ్మకం ఉందండి. ఒకటే మొక్క దీని గురించిన ఒక వ్యక్తి చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు, నేను దాన్ని కన్ఫర్మ్ చేయను. కానీ ఇట్లాంటి వాటి గురించి అడిగినటువంటి ఒక మంత్రి ఎవరో నాయకుడు అడిగినటువంటి సందర్భంలో 5 ఏళ్ళు ఇచ్చి వాడు ఏం బీకాడు, 11 సాధించుకున్నాడు, ఎప్పుడు ఏం చేయాలో మనకు తెలుసు, ఎప్పుడు ఎమోషనే ఎలక్షన్లు చేస్తుంది తప్పించి సంక్షేమం కాదన్న సంగతి గ్రహించండి అని చెప్పారట. అంటే ఇచ్చిన పెద్ద ప్రయోజనం ఏముండదు, ఇచ్చిన ఓటేసేది ఉండదు. ఇచ్చిన తర్వాత అన్ని ఇచ్చాడు, ఫస్ట్ ఏడాది నుంచి ఇచ్చినోడు 11 సీట్లకు పరిమితం అయ్యాడు, ఎమోషన్ లేపాం, మనం గెలిచాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి ఏం ఎమోషన్ నేర్పుదాం. అప్పుడు ఏ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇస్తాం 2 ఏళ్ళు అని, 1 ఏడాది అని, పవన్ కళ్యాణ్ కూడా మేము ముఖ్యమంత్రిని చేస్తాం కదా, ఇట్లాంటి మాటలతో ఎమోషన్ క్రియేట్ చేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అంటే ఇంకా భవిష్యత్తులో ఇలాంటివన్నీ కొన్ని పథకాలు నిర్వీర్యం అయిపోతాయి కనపడదు ఇంకా అంతే. రైట్ చూద్దాం. కానీ నిజంగా ఇదైతే చాలా దారుణం, ఘోరాతి ఘోరం. ఇప్పుడు చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా మారింది. ఫీజులు కట్టలేని వాళ్ళ పరిస్థితి, ఓకే సొంతంగా డబ్బులు కట్టుకునే పరిస్థితి ఉంటే అది వేరే విషయం. కానీ ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది? విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ గారు అయినా దీని మీద ఏమైనా ఇమీడియట్ గా స్పందిస్తారా? విద్యార్థుల తరఫున అయితే ఆలోచించాలి, వాళ్ళ భవిష్యత్తుకు దారి చూపించాలి. ఏం చేస్తారు చూద్దాం.